అనేది నిజంగా గాంధీ తాత ఆ రోజే మరి విదేశీ వస్త్రాలను బహిష్కరించి ఒక చిన్న మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మొత్తం సమాజంలో ఉన్న ప్రతి మా పౌరుణ్ణి కూడా కదిలింపజేసి వాళ్ళల్లో ఒక ఏంటి పోరాట పటిమను తీసుకొచ్చి ఒకరి కింద మనం ఎందుకు బతకాలి, మనకు మనంగా మన దేశాన్ని పాలించుకోవాలి, ఎవరో వచ్చి మనల్ని పాలించడం ఎందుకు అని చెప్పి ఆయన ఎన్నో సత్యాగ్రహ కార్యక్రమాలు శాంతియుత వాతావరణంలో అహింసా పద్ధతిలో చేసి ఈరోజు మన దేశ స్వాతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి గాంధీ తాత. కానీ ఈరోజు మరి ఉన్నటువంటి సమాజంలో ఆ యొక్క విలువలు కానీ ఆ యొక్క ఆలోచనలు కానీ అటువంటి ప్రవర్తనలు కానీ అసలు కనిపించడం లేదు. ఈరోజు గాంధీ తాత ఆ రోజు ఏం చెప్పాడు, అర్ధరాత్రి ఒక అమ్మాయి మరి నడి రోడ్డు మీద ఒంటరిగా వెళ్ళినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. కానీ ఈ రోజుకు మనం చూస్తూ ఉన్నాము, ఒక అమ్మాయి బయటికి వెళ్తే అంటే కనీసం చిన్న 3-4 సంవత్సరాల పాప కూడా బయటికి వెళ్తే మళ్ళీ ఇంటికి డే టైంలో కూడా ఆడుకోవడానికి వెళ్ళిన పాప ఇంటికి వస్తుందా రాదన్నటువంటి అనుమానపడేటువంటి పరిస్థితి ఈరోజు ఈ సమాజంలో ఉంది. దీని అంతటికీ కూడా కారణం ఏంటి అంటే ఈ సోషల్ మీడియాలో అయితేనేమి, అదేవిధంగా ఈ డ్రగ్స్ అయితేనేమి, ఇటువంటి చెడు వ్యసనాలకు లోనై యువత చెడిపోయి మరి వాళ్ళు ఇటువంటి వక్రదారులకు వెళ్ళి సమాజంలో ఒక మరి చీడ పురుగుల్లాగా తయారవుతున్నారు. దాని ద్వారా ఎన్నో కుటుంబాలు ఈరోజు శోక సముద్రంలో మునిగిపోయి వాళ్ళ బిడ్డలను కోల్పోయి చావలేక బతుకుతున్నట్టు సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనం ప్రతిరోజు కూడా గాంధీని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గాంధీ ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. అందరం కూడా ఓర్పుతో సహనంతో ఏ విధంగానైతే గాంధీ స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడో అదే ఓర్పుతో సహనంతో మనం ప్రతి కార్యక్రమాన్ని కూడా చేసుకుంటూ మరి సమాజాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా యువత ముఖ్యంగా మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా యువతను, టీచర్స్ కూడా పిల్లలను ఆ విధంగా మరి ప్రోత్సహించి మరి వాళ్ళని ఆ విధంగా తయారు చేసి సమాజంలో విడిచిపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను. బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీలు కూడా మహిళల పట్ల చాలా వివక్షతాపూరితమైన వైఖరి సోషల్ మీడియా ద్వారా చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ సంస్కారహీనం. వాళ్ళకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసిన దాన్ని, నా వ్యక్తిత్వం ఏంటో, నా మెంటాలిటీ ఏంటో, నేను ఏ విధంగా ఉంటానో ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారిని కూడా నేను అన్న, తమ్ముడు, నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని. నా వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నన్నే కాదు, ఒక ఎస్టీ మహిళ సీతక్కను, ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని, ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. తప్పకుండా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం తరఫున మేము కేసులు పెట్టాము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. నిన్న రఘునందన్ రావు గారు కూడా పెట్టిన ప్రెస్ మీట్ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. వారికి ఈ మీడియా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా హరీష్ రావు కొంచెమైనా స్పందించి, ఆయన ఫోటోలు ఉన్నాయి, అది కూడా ఆయన చూసుకోవాలి. ఒక పోస్ట్ అయినా పెట్టాడు. ఈరోజు ఏ పార్టీలో ఉన్న మహిళలకైనా అవమానం జరిగితే ఊరుకునేది లేదు. అంటే కనీసం ఈరోజు కేటీఆర్ ఆ మాట కూడా మాట్లాడకపోవడం, అయిందానికి కాందానికి ట్విట్టర్లలో ట్వీట్ చేస్తూ ఉంటాడు. మరి మా పార్టీ తరఫున ఇది జరిగింది, క్షమించండి, ఇక ముందు జరగకుండా చూసుకుంటామనేటువంటి మాట కూడా చెప్పకపోవడం ఆయన యొక్క మరి క్యారెక్టర్ ఏంటో తెలుస్తూ ఉంది. దయచేసి మీరు రాజకీయాలు ఎదుర్కోవాలంటే ఏమైనా అధికార పార్టీ తప్పులు చేస్తే ఎత్తి చూపే ప్రయత్నం చేయండి, కానీ ఇక్కడ నాయకులను అసాసినేట్ చేసి మరి ఈ విధంగా తప్పుడు పోస్టులు పెట్టే కార్యక్రమం దయచేసి మానుకోండి. అసభ్యకరమైన పోస్టులు పెట్టేది, ఎందుకంటే ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇట్లాంటి కార్యక్రమాలు చేశాడు. పాపం హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు, ఎంతోమంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు. అందుకే పచ్చకామర్లో అందరికీ కూడా లోకం పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ బ్యాచ్ అందరికీ కూడా చెప్పి పెట్టినట్టున్నాడు, ఏమైనా ఇటువంటి పోస్టులు పెట్టండి రా బాబు అని చెప్పి. దయచేసి ఇక ముందు అటువంటి ఒక్క పోస్టు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి రావద్దని నేను హెచ్చరిస్తా ఉన్నాను. వస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా తెలియజేస్తాను. తప్పకుండా చెప్పాలండి. ఈరోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి ఆయన ఒక ఐటీ శాఖకు చేసిండు. ఆయన గతంలో మరి ఇప్పుడు మొన్న అసెంబ్లీలో సబితక్క గారిని మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అక్కలను నమ్ముకుంటే అన్నట్టు మాటన పెద్ద ఆర్భాటం చేసి దాన్ని అట్టహాసం చేసి అసెంబ్లీలో పెద్ద ఇష్యూ చేసి
మాట్లాడిన వ్యక్తులు ఈరోజు ఒక బీసీ మహిళా మంత్రి నా మీద ఇటువంటి వచ్చినప్పుడు మరి ఆయన్ని వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? టీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు? కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? అది చాలా తప్పండి. ఇప్పుడు రాజకీయం వేరు, ఇవి వేరు. ఈరోజు వ్యక్తిగత క్యారెక్టర్ అసాసినేషన్ చేసేటువంటి కార్యక్రమం చేసినప్పుడు అందరూ కూడా స్పందించాలి. ముఖ్యంగా వాళ్ళ పార్టీ నుంచి, వాళ్ళ మీడియా పాయింట్ నుంచి ఈరోజు అవి జరిగింది అని ప్రత్యక్షంగా చూపిస్తున్నప్పుడు ఎవరో తెలియకుండా మా పేర్లు వాడుకొని, మా పార్టీ పేరు వాడుకొని చేస్తున్నారు. వాళ్ళ తరఫున మేము క్షమాపణ చెప్తా ఉన్నాం. వాళ్ళు ఎవరైనా కూడా మీరు యాక్షన్ తీసుకోండి, మాకు సంబంధం లేదు అనేటువంటి ఒక మాటగానే ఆయన చెప్పుంటే ఆయనకు ఒక గౌరవం ఉండేది. ఈరోజు ఆయన మాట్లాడకపోవడం అనేది ఆయన సపోర్ట్ ఉంది, ఆయన సపోర్ట్ ద్వారానే ఇది నడుస్తుంది అనేది తేటతెల్లం అవుతా ఉంది. కాబట్టి దిగజారుడు రాజకీయం దయచేసి మానుకొని ప్రజల సమస్యల మీద పోరాటం చేయండి, ప్రభుత్వానికి సూచనలు చేయండి. ఏవైనా ఉంటే మేము నిర్మాణాత్మకంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.